హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, ఈ వీడియో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందండి. బయట మనం తెచ్చుకునే చిన్నపిల్లలకు పెట్టే దిష్టి బొట్టు కాకుండా మనం ఇంట్లోనే బొట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు ఉండేలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 4 స్పూన్స్ ఆఫ్ సగ్గుబియ్యం, 2 స్పూన్స్ ఆఫ్ రైస్. ఈ రెండిటిని కలిపి బాగా కుక్ చేయాలండి. బాగా హీట్ చేయాలి వాటిని. ఇలా మాడిపోయేలాగా హీట్ చేయాలండి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని. బాగా మాడిపోవాలన్నమాట అవి. మీరు ఏదైనా ఒక పనికిరాని గిన్నెలో తీసుకొని దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో చేయడం కంటే బయట ఓపెన్ ప్లేస్‌లో చేయడం బెటర్. ఎందుకంటే ఇది ఇలా బాగా హీట్ అవుతున్నప్పుడు ఆ సగ్గుబియ్యం వల్ల కొంచెం కళ్ళు మండుతాయన్నమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారికి, పెద్దవారు ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా బయట ఓపెన్ ప్లేస్‌లో చేయడం అనేది బెటర్. మేమైతే ఇంట్లోనే చేసాము. సో, ఇది ఇలా బాగా హీట్ అయిపోవాలన్నమాట. ఇలా బ్లాక్‌గా అయిపోవాలి. చూడండి వీడియోలో ఎలా చూపించానో ఇలా బాగా బ్లాక్ కలర్‌లో అయిపోయే వరకు మనం వాటిని హీట్ చేయాలన్నమాట. ఇలా పొగ అయితే వస్తుంది కదా! ఈ పొగ వల్ల కళ్ళు మండుతాయన్నమాట. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా చేయండి. చూడండి వీడియోలో బాగా బ్లాక్‌గా అయిపోయినాయి కదా! ఇలా బ్లాక్‌గా అయిపోయే వరకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలో 2 కర్పూరం బిళ్ళలు వేసుకొని ఇలా అంటించాలండి. అదంతా సగ్గుబియ్యం అంతా బాగా పొంగుతుందనమాట. అదంతా బాగా మాడిపోతుంది. నేనైతే 2 వేసుకున్నాను కర్పూరం బిళ్ళలు. ఇదంతా మొత్తం బాగా మాడిపోతుందండి చూడండి. ఆ సగ్గుబియ్యం వల్ల మొత్తం అంతా ఆ మంటకి పొంగిపోతుందనమాట. పై వరకు పొంగిపోతుంది. ఎక్కువ మంట అయితేనే వస్తుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా చేయాలి. ఎక్కువ మంట రావడం వల్ల మేమైతే చాలా వేడిలో కూర్చొని చేసాము సమ్మర్ వల్ల. అలా మంట మొత్తం పొంగిపోతుందండి అదంతా. కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని చేయాలి. ఎందుకంటే కింద ఆల్రెడీ కొన్ని సగ్గుబియ్యం ఉండిపోతాయి కదా! పైన మాత్రమే ఇలా పొంగిపోతూ ఉంటుంది. ఒక మధ్యలో కొంచెం కదుపుకుంటూ చేయడం వల్ల కింద ఉన్న సగ్గుబియ్యం కూడా బాగా మాడుతాయన్నమాట. అదంతా బాగా హీట్ అయ్యి పొంగిపోతుందన్నమాట. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. చూడండి అదంతా ఎలా పొంగిపోయిందో. ఇప్పుడు కొంచెం కదుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా చేయాలి. సో, పైనంతా ఒకసారి ఇలా తీసేస్తే అడుగు ఉన్న సగ్గుబియ్యం కూడా బాగా కుక్ అవుతాయన్నమాట. అవి ఉబ్బుతాయి. దీంట్లో రైస్ వేయకుండా కూడా చేసుకుంటారు కొంచెం మంది. అలా కాకుండా రైస్ వేయడం వల్ల ఎక్కువ థిక్‌గా వస్తుంది. అది థిక్ పేస్ట్ లాగా జిగురులా వస్తుందన్నమాట. పిల్లలకి పెట్టినప్పుడు అది అంటుకొని అలా ఉంటుందన్నమాట. బాగా గట్టిగా అవ్వకుండా నీట్‌గా ఉంటుంది. సగ్గుబియ్యం వేయడం వల్ల బాగా డ్రై అయిపోతుందండి. గట్టిగా వచ్చేస్తుంది బాగా. కొంచెం రైస్ అయితే వేసుకోవాలి ఆ థిక్‌నెస్ కోసం. చూడండి ఇది మొత్తం ఇలా అయిపోయింది కదా! ఇప్పుడు మొత్తం దీన్ని స్మాష్ చేసేయాలి. చూడండి కింద వరకు మొత్తం కాలుతుంది కదా! ఇలా చేసుకోవాలి దీన్ని. ఇలా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి మీకు. బయట మనం కొన్న దానికంటే కూడా ఇది చాలా బెటర్. ఎందుకంటే బయట మనం కొన్నది మ్యాక్సిమం ఒక 15 డేస్, 20 డేస్ అలాగే వస్తుంది. అది కూడా ఎక్కువ థిక్‌గా ఉండదు, పల్చగా ఉంటుంది. అది పెట్టిన తర్వాత సరిగ్గా ఉండక మచ్చలవి పడుతున్నాయి. ఇదైతే మీకు ఏ మచ్చలు పడవు. ఈజీగా రిమూవ్ అయిపోతుంది. వాటర్‌తో కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఎక్కడ ఏ మచ్చలు పడవు. ఇన్‌కేస్ బట్టలకి అంటుకున్నా కూడా ఏ మరకలు అవ్వవండి. చూడండి మొత్తం అలా స్మాష్ చేసేసిన తర్వాత నీట్‌గా అదంతా క్లీన్ చేసేలాగా మొత్తం లోపలదంతా తీసేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అది మొత్తం ఏదో బూడిదలా అయిపోతుంది.
ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని అడుగుదంతా ఇంట్లో మనం మసాలా నూరుకుంటాం కదండి, ఆ మసాలా నూరుకున్న దాంట్లో వేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇలాంటిది అయితే బెటర్ అండి, నూరుకోవడానికి ఈజీగా ఉంటుంది. మామూలుగా ఇంట్లో కొన్ని ఉంటాయి ఇలా దంచుకునే టైపు, అలా కాకుండా ఇలాంటిదైతే మనకి ఈజీగా జిగురు రావడానికి హెల్ప్ అవుతుంది. ఇలా నూరుతూ ఉన్న తర్వాత దీంట్లో లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం నూరే కొలది మనకి జిగురులాగా వస్తుందండి తిలకం. ఈ బొట్టు చేసే విధానం అనేది చాలా పాతకాలందంట. మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మ వాళ్ళు చేసేవారంట ఇలాగా. సో మా అమ్మమ్మ మాకు చెప్పింది. మా చెల్లి వాళ్ళ పాపకి బయట నుంచి కాకుండా ఇంట్లో నుంచే మేము ఇలా ప్రిపేర్ చేసామన్నమాట. చాలా బాగుందండి. మేము చాలా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఇలా చేస్తే. చూడండి ఇలా నీట్గా దాన్ని చేయాలన్నమాట. వాటర్ లైట్గా వేసుకుంటూ అలా నూరాలి. ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు, ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ ఫామ్ అవ్వదన్నమాట జిగురు. చూడండి వీడియోలో ఎలా వచ్చిందో. మాకు 1/2 అవర్ పట్టిందండి మేము ఇలా చేయడానికి. 1/2 అవర్ నూరితే కానీ అంత అలా థిక్ పేస్ట్ లాగా రాలేదు. చూడండి ఎంత థిక్ పేస్ట్గా వచ్చిందో. నేను మీకు అప్లై చేసి చూపిస్తాను చేతి మీద ఎలా ఉంటుందో. చాలా స్మూత్గా వచ్చిందండి, అసలు ఎక్కడ నునుపు అనేది లేకుండా చాలా స్మూత్గా ఉంది. మనం బయట కొన్న రెడీమేడ్ దానిలాగే ఉంది. చూడండి ఇక్కడ ఇంత థిక్గా వచ్చింది కదా. నేను మీకు ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను నా చేతి మీద, మీకు తెలుస్తుంది ఎలా ఎంత జిగురుగా ఫామ్ అయింది అనేది. బాగా పేస్ట్ లాగా అయిపోయింది. మేము ఎక్కువసేపే నూరాము. ఇక చూడండి అప్లై చేసి చూపిస్తాను నేను. చాలా నునుపుగా అయితే ఉంది, చాలా స్మూత్గా ఉందండి. ఇది బాగుంది. నేను వాష్ చేసి చూపిస్తాను, వెంటనే పోతుంది. మీరు పిల్లలకి పెట్టిన తర్వాత కూడా మీరు ఎప్పుడైతే వాటర్తో క్లీన్ చేస్తారో అప్పటి వరకు అది అలాగే ఉంటుంది. ఇక నీట్గా వాష్ చేసేసుకున్నాను, ఈజీగా రిమూవ్ అయిపోయింది. సో అలా నూరుకున్న దాన్ని ఇలా కొంచెం చిన్న బాక్సుల్లో తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా మేము ఒక్క దాంట్లోనే వస్తుంది అనుకున్నాం, కానీ రెండిట్లో వచ్చింది. మాకు ఎక్కువ క్వాంటిటీలోనే వచ్చింది. ఇలా సపరేట్ చేసుకున్న వాటిని ఎండలో 3 to 5 అవర్స్ వరకు డ్రై చేయాలండి. లేదంటే మీరు ఫ్యాన్ గాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్ డేకి ఇలా అయిపోయింది అది. దీన్ని ఇంకా మనం యూజ్ చేసుకోవడమే. ఎక్కువసేపు డ్రై అయిపోతే లైట్గా దాంట్లో కొంచెం వాటర్ డ్రాప్స్ వేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.